హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకి స్వాగతం అండి. ఈరోజు నేను మీకు పల్లీ చెక్క చేసి చూపించబోతున్నాను. నా సబ్స్క్రైబర్ అయితే ఒకళ్ళు అడిగారనమాట పల్లీ చెక్క చేసి చూపించమనేసి. అందుకనేసి నేను చేస్తున్నానమాట. దుర్గా గారు సారీ అండి, కొంచెం లేట్ అయింది. కామెంట్ సెక్షన్లో అడిగినందుకు థ్యాంక్ యూ అండి. ఇప్పుడు వచ్చేసి ఒక 30 కప్పు పల్లీలని తీసేసుకుంటున్నాను. తీసుకొని మనము కడాయిలో వేసి ఫ్రై చేసేసుకుందాము. స్లో ఫ్లేమ్లో పెట్టుకుందాము, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి తొందరగా ఫ్రై అయిపోతాయి, లోపల పచ్చిగా ఉంటాయి, టేస్ట్ అనేది బాగోదు. అందుకనేసి ఇలాగా చేసుకుందాము. లో టు మీడియంలో పెట్టి ఫ్రై చేసేసుకొని ఇక మనం తీసేసుకుందాము. ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కదా, చక్కగా మనం పొట్టు వలిచేసి సగానికి అయ్యేలాగా చక్కగా ఇలాగా చేసేసుకుందాము. ఏ కప్పు కొలత అయితే తీసుకున్నామో దానికి నేను కొంచెం తగ్గించి బెల్లాన్ని వేస్తున్నాను. ఎందుకంటే ఒక 2 టేబుల్ స్పూన్ల పంచదారని నేను దీనిలో యాడ్ చేసుకుంటున్నాను. అందుకనేసి 30 కప్పు వేయకోకుండా కొంచెం తగ్గించి వేసుకున్నాను. కొంచెం అంటే కొంచెం వాటర్ వేసేసి ఇప్పుడు మనము దీన్ని మెల్ట్ చేసేసుకుందాము. మీరు కావాలి అనుకుంటే కనుక మొత్తం బెల్లంతో అయినా చేసుకోవచ్చు. నేను పంచదార మరియు బెల్లంతో చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకనేసి ఒక 2 టేబుల్ స్పూన్ల పంచదారని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు, 1 టేబుల్ స్పూన్ వేసాను కదా, నెక్స్ట్ టేబుల్ స్పూన్ కూడా వేస్తున్నాను. ఇదైతే మరీ చిన్న స్పూన్ కాదు, మరీ పెద్ద స్పూన్ కాదు, మీడియంగా ఉంటుందన్నమాట. మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఇప్పుడు మనకి పాకం అనేది రెడీ అయిపోవడానికి వచ్చింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, కలర్ అనేది చేంజ్ అయిపోయింది పూర్తిగా. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలాగా కంటిన్యూషన్గా కలుపుతూనే ఉందాము. ఎందుకంటే బెల్లం కదా, తొందరగా మాడిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకనేసి ఇలాగా కలుపుకుంటూ ఉందాము. ఇప్పుడు వచ్చేసి మనం దీనిలో ఒక 3 యాలక్కాయలని దంచి వేసుకుంటున్నాను. కావాలి అనుకుంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎటువంటి రెసిపీ కావాలన్నా కానీ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తున్నారు కదా, పాకం చక్కగా దగ్గర పడటానికి వచ్చేసింది. ఇప్పుడు మనం దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుందాము. నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా వేయండి, వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు వచ్చేసి మనం ఒకసారి పాకం ఎలా ఉందనేది చెక్ చేసుకుందాము. ఇలాగా మనము ఒకసారి ఉండలాగా చుట్టేసి గిన్నెకేసి కొడితే మనకి టంగ్ అనే సౌండ్ రావాలి. అప్పుడు మనకి పాకం రెడీ అయినట్టు. పాకం వచ్చేసింది ఫ్రెండ్స్. ఇంకా దీనిలో ఒక చిటికెడు వంట సోడా వేయడం వలన మనకి పప్పు చెక్క అనేది గుల్లగా చాలా టేస్టీగా వస్తుంది. అంటే మనం పంట కింద కొరికితే గట్టిగా పెళ్ళుమన్నట్టుగా కాకుండా చాలా టేస్టీగా గుల్లగా ఉంటుంది. ఒక 1/4 టేబుల్ స్పూన్ వేసుకొని చూడండి, తప్పకుండా ఈసారి ట్రై చేసినప్పుడు. ఇంకా మనం పల్లీల్ని వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనము 1 నిమిషం పాటు నీట్గా ఇలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనము వీటిని కొంచెం నేను గిన్నెలోకి యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కావాలి అనుకుంటే ఒకేసారి ప్లెయిన్గా చిక్కీలాగా వేసేసుకోండి. కొంచెం రౌండ్గా ఉంటే పిల్లలకి బాక్సుల్లో తీసుకెళ్ళడానికి బాగుంటుంది అన్నట్టుగా నేను ఇలాగా గిన్నెలోకి యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత మిగిలిందంతా నేను ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను. ఒక చిన్న గిన్నెకి వచ్చేసి కొంచెం బ్యాక్ సైడు నెయ్యిని అప్లై చేసేసుకొని ఇలాగా చేసేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి నీట్గా వస్తుందన్నమాట పల్లీ చెక్క అనేది. కాసేపు ఆగిన తర్వాత మనకి ఎంతో నీట్గా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ప్లేట్లో అయితే చిక్కీని నేను ఇప్పుడే కొంచెం చాక్ తోటి ఘాటు పెట్టేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే తర్వాత ముక్కలాగైనా చేసుకోవచ్చు. ఇప్పుడు బౌల్ని ఇలాగా చక్కగా తిప్పంగానే అలా పడిపోయిందో చూస్తున్నారు కదా. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో యమ్మీగా టేస్టీగా ఉండే పప్పు చెక్క రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.